హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతకను. నిమిషాల్లోనే తయారు చేసుకునే చారు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఈ చారును వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. రుచి అంటారా, మాటల్లో చెప్పలేను అంత రుచిగా ఉంటుంది. మరి ఇంత నిమిషాల్లో తయారయ్యే ఈ చారును మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో 2 ఇంచుల చింతపండు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, మీడియం సైజులో ఉండే టమాటా పండు ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1/2 కప్పు కొత్తిమీర వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దాంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ముందుగా మనం మిక్సీ చేసుకున్నది ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం నీళ్లు మాత్రమే వేసుకోండి. మరొక నిమిషం పాటు ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో చివరగా 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇలా 1 నిమిషం పాటు బాగా మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. నిమిషాల్లోనే తయారు చేసుకునే ఈ చారును మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇలా తయారు చేసుకున్న చారును వేడి వేడి అన్నంలో చారు వేసుకొని కలుపుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ చారును తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.